ఆయన మణికర్ణికా ఘట్టానికి వచ్చాడండోయ్. మోక్షమును అక్కడ పొందుతాంట, అందుకని మణికర్ణిక అన్నారట. ఎలా పొందుతాం? కాశీలో మణికర్ణికా ఘట్టంలో ఎవరినైనా తగలబెడితే లేక అక్కడ చచ్చిపోతే వాడి చెవిలో, కుడి చెవిలో ఓంకారాన్ని ఉపదేశిస్తాడు ఈశ్వరుడు. ఓంకారం మంత్రములలో మణి వంటిది. కర్ణికయందు మణివంటి మంత్రమును ఉపదేశిస్తున్నాడు కనుక మణికర్ణిక అని పేరు వచ్చింది దానికి. అసలు నిర్వచనం అది. అందుకని ఏమని చెప్పారు? మణికర్ణిక అనే పేరు దానికి రావడానికి కారణం మోక్షమునకు మూలమైన మంత్రబీజమైన అన్నిటికీ మూలమైన ఓంకారం కుడి చెవి యందు చెప్పబడుటయే. కర్ణిక యందు ఈశ్వరుడంతటి వాడు ఓంకారాన్ని ఉపదేశం చేస్తాడు కనుక అక్కడ అది మణికర్ణిక. ఇది కాక ఒకప్పుడు విష్ణువు అక్కడ తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చుకుని శివుడు ఆనందంతో తల ఊపేట. ఓ విష్ణుదేవా, ఎంత గొప్ప తపస్సు చేశావు, ఇటువంటి తపస్సు ఈ ప్రపంచంలో ఎంతకు పూర్వం ఎవ్వరూ చెయ్యలేదు, ఈ నీ తపస్సుకి మెచ్చుకున్నాను అని ఇలా తల ఊపగానే ఆయన కుడి చెవికి ఉన్న దుద్దు ఊడెక్కడ పడిపోయింది. ఆ కుడి చెవి దుద్దు ఊడిపడ్డం వల్ల మణికర్ణిక అన్నారు. చెవులకుండే మణి ఆ దుద్దు అక్కడ పడింది గనక, కర్ణాభరణం పడింది గనక మణికర్ణిక అన్నారు. అక్కడ కూర్చున్నవాడు ఈశ్వరనామ జపం చేస్తే చెవిలో కొన్ని లక్షల సార్లు దేవతలు వచ్చి ఆ ఈశ్వర జపాన్ని చేస్తారు. అనగా మణికర్ణికా ఘట్టంలో కూర్చో, ఓం నమశివాయ అని నువ్వు ఒక్కసారి పలుకు. నువ్వు ఒక్కసారి ఓం నమశివాయ అంటే దేవతలంతా వచ్చి నీ రెండు చెవుల్లోనూ ఓం నమశివాయ ఓం నమశివాయ అని ఇటు 50 లక్షలు ఇటు 50 లక్షలు జపం చేస్తారు. 50,000 చొప్పున. అంటే మణికర్ణికా ఘట్టంలో మనం ఒక్కసారి ఓం నమశివాయ అంటే దేవతలు మన చెవిలో 1,00,000 సార్లు జపం చేశారు కనుక మనం ఒకేసారి దేవతా జప ఫలితము మన జప ఫలితం పొందుతున్నాం. ఇంట్లో కూర్చుంటే నమశివాయ అంటే నమశివాయ ఒకసారే. మీరు ఇంట్లో కూర్చుని జపం చేస్తే మీ చెవులు ఎవడన్నా వచ్చి ఓం నమశివాయ అంటాడు అండే, కానీ అక్కడ దేవతలు అంటారట అదృశ్య రూపంలో. అందువల్ల మన చెవిలో దేవతలు పరమ పవిత్రమైన పంచాక్షరీ మంత్రాన్ని ఓంకారంతో కలిపి ఉచ్చరిస్తున్నారు గనక మన చెవులు మణుల వంటి చెవులైపోయాయి గనక మణికర్ణిక అన్నారు దానిని. అటువంటి దివ్యక్షేత్రానికి వచ్చాడు ఆయన. సచైలమాప్లుత్య జలేమలే మలే విలంబమాలంబత శుద్ధ బుద్ధి. అక్కడికి రావడంతో కట్టుగుడ్డలతో స్నానం చేశాడు. ఎప్పుడూ క్షేత్రములలో గుడ్డలు ఇప్పుకొని స్నానం చేయకూడదు. నగ్న స్నానమాచరేత్ అని మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో మదాలస అలర్కుడికి చెప్పింది. గుడ్డలు ఇప్పుకొని నదిలో స్నానం చేయకూడదు దిగంబరంగా. దిక్కుమాలినంత కడ్రాయర్లు వేసుకోవడాలు, రామరామ ఈ ఎలుగుబంట్లను చూడలేక చచ్చిపోతాం. అక్కడ డ్రాయర్ వేసుకు స్నానం చేయటంటే ఇవ్వండి, కర్రెట్టి 4 పేక్క అని నేను అలా వ్యాసుడు అన్నాడు. అందుకని చక్కని తువ్వాలో ఓ పంచో కట్టుకోవాలి, అంగవస్త్రం కట్టుకోవాలి శుభ్రంగా. కొంతమందికి అదో అశుభ్రత, అలా తెగ తిరిగేస్తూ ఉంటారు అన్నమాట. ఎప్పుడు చూసినా దిక్కుమాల గుడ్డ ఒకటి కట్టుకుని అలుగుగొడ్డ, ఎక్కువసేపు అలుగుగొడ్డ కట్టుకు తిరగకూడదు. స్నానం చేసేటప్పుడు చక్కని తువ్వాలి, అది కూడా మోకాలు దాటే తువ్వాలు కట్టాలట. ఆ మోకాలు దాకా ఉండే తువ్వాలు కానీ లేకపోతే అంగవస్త్రం కానీ బిగించి కట్టుకుని అప్పుడు నీళ్లలోకి దూకితే మనకి ప్రమాదం ఉండదు, ఇతరులకి ప్రమాదం ఉండదు. అందుకని స్నానం ఎప్పుడూ కూడా ఇంట్లో చేసినట్టుగా అక్కడ చేయకూడదు. అసలు ఇంట్లో కూడా తీర్థయాత్రల్లోకి వెళ్ళినప్పుడు చేయకూడదన్నారు. అందులో ముఖ్యంగా గంగానది వంటి నదుల్లో కట్టుకొట్టలతో స్నానం చేయటం చాలా మంచిది. అందుకని శైలముతో సహితంగా, అందుకే సచేలమాప్లుత్య అన్నారు. అత్యంత స్వచ్ఛమైన గంగాజలంలో తాను కట్టుకుని వచ్చిన పంచతో సహితంగా స్నానం చేశాడు. ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఆ తర్వాత తర్పణాలు ఇచ్చాడు, గాయత్రీ మంత్ర జపం చేశాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు పిలిచాడు. తెచ్చుకున్నాడుగా బంగారం మూట, ఒక్కొక్కడికి ఒక్కొక్క కాసు చొప్పున దానం చేసేసాడు. ఇప్పుడు ఇంకా ఆయనకి కాసుల మీద లేదు, పుణ్యం అనే కేసు కావాలి. అందుకని ఈ కాసుని స్మాష్ చేసేశాడు. హాయిగా భక్తి శ్రద్ధలతో స్నానం చేసి దానాలు చేసుకున్నాడు. అక్కడ ఏకధాటిన ఉండిపోయాడు సంవత్సర కాలం. 1 రోజు 2 రోజులు కాదు. ప్రతిదినము గణపతికి నమస్కారం చేసుకుని, ఇంకా ఆయనతో పాటు డుంటి విఘ్నేశ్వరుడితో పాటు అక్కడున్న చింతామణి గణపతి వంటి గణపతులందరినీ చూసుకునేవాడు. కాలభైరవుణ్ణి దర్శనం చేసుకున్నాడు. అన్నపూర్ణామాతని, విశాలాక్షి మాతని, అక్కడున్న దండపాణిని,
గుహుణ్ణి, విశ్వేశుణ్ణి, మాధవుణ్ణి అందరినీ చూచాడు. కాశీ విశ్వేశ్వరుడికి తానే స్వయంగా జలంతో అభిషేకం చేసుకునేవాడు. ఆ రోజుల్లో ఇంత జనం మరీ కిటకిటలాడిపోయేవారు కాదు, ఏదో శివరాత్రి లాంటి రోజుల్లో తప్ప. ఇప్పుడేమో ఏదో ఓ పర్టిక్యులర్ సమయంలోనే మనల్ని ముట్టుకొని ఇస్తున్నారు, ఎందుకంటే జనం బాగా పెరిగిపోయారు. కలియుగం కదండి, ఏకంగా భారతదేశంలో 130 కోట్ల జనాభా బాగా పెరిగారు. పెరగనివ్వండి, ఎందుకంటే ఈ జనమంతా అక్కడికి వెళ్ళి ఆ ఈశ్వర దర్శనం చేసుకుంటే వీళ్ళకి బుద్ధి వస్తుంది. అందుకని వెళ్ళాలి, వెడితే నష్టం లేదు. మనం ఒక క్షణం చూసినా పరమాత్ముడి పర్వాలేదు, కానీ ప్రపంచమంతా సనాతన ధర్మంలోకి రావడం కంటే అదృష్టమే ఉన్నది. అందువల్ల మన అసౌకర్యం గురించి ఆలోచించద్దు. కానీ ఆ రోజుల్లో కొంచెం జనం తక్కువ కనుక చెంబుతో నీళ్లు స్వయంగా పోసుకునేవాట. పైగా మణికర్ణికా జలం తెచ్చి మరీ పోసేవాట ఆయన. సంసార చింతామణిరత్రయస్మాత్తం తారకం సజ్జన కర్ణికాయాం. మళ్ళీ ఇంకోసారి చెప్పాడండి ఈయన మణికర్ణిక గురించి. ఈ సంసారం ఒక భయంకరమైనటువంటి సముద్రం. ఈ సంసారం అనే సముద్రంలోంచి విశ్వేశ్వరుడనే మణి పుట్టుకొచ్చాట. ఆ మణి మన చెవుల్లో నిరంతరం ఓంకారాన్ని ఊత్తట. అలా ఊదే దివ్యక్షేత్రం కాబట్టి మణికర్ణికటది. ఎంత గొప్పవాట. సంసారం ఓ సముద్రమే. సముద్రంలో ఏముంటాయి? మణులు ఉంటాయి. సంసారంలో చాలా అలలు ఉంటాయి, మొసళ్ళు ఉంటాయి, చెత్త ఉంటుంది. దాంతోపాటు ఆయనకి రత్నాకరుడని పేరు, ఎన్నో రకాల రత్నాలకు నిలయం. ఈ సంసారం అనే సముద్రంలో పుట్టిన ఒక గొప్ప అద్భుతమైనటువంటి మణి, చింతామణి, మన కోరికలు తీర్చే మణి ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు నివసించే దివ్యస్థలం గనక ఆ ఘట్టం మణికర్ణికా ఘట్టం. అందుకని మన కర్ణిక యందు ఈశ్వరుడు వచ్చి ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నాడు కాబట్టి అది మణికర్ణిక అన్నారు. ఆ నీళ్లు పట్టుకొచ్చి శివుణ్ణి పూజించాడు. ఆయనకి అక్కడ ఉన్న రోజుల్లో ఎన్నో దృశ్యాలు కనబడ్డాయి. అవి చూచి పులకించిపోయాడు. జరాయుజ అండజ ఉద్భిజ్జాహ స్వేదజాహ్యత్రవాసినః నసమా మోక్షభాజస్తే త్రిదశైః ముక్తిదుర్దశైః. త్రిదశైః ముక్తిదుర్దశైః అన్నారండి. దేవతలకు కూడా ముక్తి విషయంలో శుభం కలగదట. దేవతలకి స్వర్గం ఉంది, అప్సరసలు ఉన్నారు, అమృతం ఉంది, కానీ ముక్తి మాత్రం వాళ్ళకి ప్రాప్తించదు. అందుకని త్రిదశులు ముక్తి దుర్దశులు అనగా మోక్షమును పొందలేని దశలో ఉన్నారు. వాళ్ళకి మోక్షం రాదు. దేవతలకైనా మోక్షం రావాలంటే మళ్ళీ భూమి మీద పుట్టి కాశీకి వెళ్ళి కాశీఖండం వీరి అక్కడ చేయవలసిన పనులు చేస్తేనే ముక్తి వస్తుంది. కాబట్టి కాశీ ఎంత గొప్పది. దేవతల వంటి వాళ్ళకు కూడా లభించని గతి అక్కడ చచ్చిన వాళ్ళకి ఇస్తోంది. ఆ చచ్చిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు? మొదటి వాళ్ళు అండజములు. అండము అంటే గుడ్డు. కోళ్ళు, పక్షులు, పాములు, మొసళ్ళు, బల్లులు ఇవన్నీ అండజములు. ఎందుకంటే అవి గుడ్లు పెడతాయి, గుడ్లలోంచి పిల్లలు వస్తారు. ముందు గుడ్డు, గుడ్డు నుంచి చంటిగుడ్డు పుట్టుకొస్తున్నారు. కాబట్టి ఈ జంతువులన్నిటినీ, ఈ పక్షులన్నిటినీ అండజములు అన్నారు. అండజములు అంటే వరుసగా ఏమిటనమాట? ఈ గ్రద్దలు, ఈ కోళ్ళు, పాములు, బల్లులు, మొసళ్ళు ఇవన్నీ గుడ్ల నుంచి పుట్టేవన్నీ అండజములు. ఇంకా స్వేదజములు రెండవి, చెమట నుంచి పుట్టినవి. తలకాయ ఓ 10 రోజుల పాటు అంటుకోకుండా ఉంటే అలాగే అట్టే పెట్టేసి హైదరాబాద్ వీధుల్లో తిరిగితే చెమట పట్టేస్తుంది కదా బాగా, అప్పుడు ఇలా దురద పెట్టి కోక్కుంటాం. అప్పుడు తలలోంచి ఏం పుడతాయి? పేలు. ఈ మధ్యన ఒక ఆయన ఎప్పుడు గోక్కుంటున్నాడు. ఏమిరా కాస్త కుంకుడికాయతో తలంటుకో అంటే, అదేమిటండి మీరే చెప్పారుగా జీవకారుణ్యం ఉండాలండి, అందుకని ఈ జీవులకి రక్షణగా ఈ అడవి పెట్టానండి అన్నాడు ఆయన. వాటికి రక్షణగా ఈ అడవి పెడితే నువ్వు చస్తావు, అడవి పాలవుతావు. అందుకని చెమట ఎక్కువైపోతే పేలు పుడతాయి. ఒళ్ళంతా చెమట పట్టినప్పుడు తుడుచుకోకపోతే సెగ్గడ్ల లాంటి పురుగులు పుట్టేటటువంటి కురుపులు వస్తాయి. మనకు కురుపులు ఎందుకు వస్తున్నాయి? చెమట వల్ల. ఆ కురుపుల్లో ఏముంటాయి? పురుగులు ఉంటాయి, క్రిములు ఉంటాయి. ఇవన్నీ స్వేదజములు, చెమట వల్ల పుడుతున్నాయి. పేలు, ఈ కురుపులు, ఈ కురుపుల్లో పుట్టే జీవులు. ఇంకా ఇవి కాక మంచం మీద వీపు మీద ఉన్న చెమటంతా రుద్దండి, అప్పుడు పుడతాయి పేలు. పేలు కాదు, నల్లులు. నల్లులు కూడా చెమట వల్లే పుడతాయండి, అందుకని స్వేదజములని పేరు. తలలో పేలేమో చెమట వల్ల పుడుతున్నాయి. ఈ చెమట వల్ల తలలో పుట్టేవి పేలు. మంచం మీద మనం
ఏ చొక్కా లేకుండా బాగా చెమట దానికి అంటగడితే వేసవకాలంలో ఏసీ వేసుకోకుండా ఈ చెమటంతా మంచానికి పట్టేస్తే అప్పుడు ఆ మంచం సందుల్లోంచి పుడతాయే నల్లులు. ఆ నల్లులు కూడా మన చెమట నుంచి పుట్టినవే. మనం ఎంత గొప్పవాళ్ళమో, నల్లుల్ని, పేలని, కురుపుల్ని, ఆ కురుపుల్లో ఉన్నటువంటి పురుగుల్ని పుట్టించే బ్రహ్మదేవుళ్ళు అన్నమాట మానవులు. ఇవి స్వేదజములు. ఇంకా ఉద్భిజ్యములు అనగా విత్తనములు. విత్తనములు భూమి మీద వేస్తే నీళ్లల్లో నానిన మట్టిలో అవి నాని ఆ విత్తనములు అలా చీలి అందులోంచి మొక్కలు బయటకు వస్తాయి. అందుకని నీటితో తడపబడిన భూమిని చీల్చుకొని బయటకు వచ్చే ఈ తీగలు, ఏది లతలు, బచ్చలి తీగ, అదేదో తీగ, సన్నజాజి తీగ, పొన్నజాజి తీగ, మల్లె తీగ, నిమోహం తీగ, ఇవి చింత చెట్లు, బొంత చెట్లు, మామిడి చెట్లు, ఇవన్నీ కూడా భూమిని చీల్చుకుని బయటకు వచ్చేవన్నీ కూడా ఉద్భిజ్యములు. ఇక నాలుగో వాళ్ళు జరాయుజములు. తల్లికి కడుపులో గర్భకోశం ఉంటుంది స్త్రీకి. ఆ గర్భకోశంలో మావి అని ఉంటుంది, మాయ అని కూడా అంటాం. అందులో ఈ పిల్లవాడు ప్రవేశించి ఈ మాంసం ముద్దతో ఈ నెత్తును మాయతో పాటు పుడతాడే, మావితో పాటు. ఇలా మావితో పుట్టే వాళ్ళందరూ కూడా జరాయుధులు. అంటే మానవులు, గేదెలు, ఆవులు, ఇవన్నీ కూడా మాంసం ముద్దతో బయటకు వస్తాయి. తల్లి గర్భకోశంలో నుంచి బయటకు వస్తాయి. అవన్నీ జరాయుజములు. ఈ విధంగా జీవులు ఎన్ని రకాలుగా ఉంటారు? అండజములు, స్వేదజములు, ఉద్భిజ్యములు, జరాయుజములు. ఈ 4 రకాల జీవులు కూడా కాశీలో కన్ను మోడ్చినంత మాత్రం చేతనే, అనగా కాశీలో చచ్చినంత మాత్రం చేతనే 10 చేతులు, 5 తలలు, రకరకాల ఆయుధాలు ధరించి కైలాసానికి గడిపోతున్నాయట. అంటే ఏమిటి? అందరూ శివుళ్ళు అయిపోతున్నారు, శివపరివారం అయిపోతున్నారు. ఆహా, ఎంత అద్భుతమైన క్షేత్రం ఇది! శివుడికి వల్ల వీళ్ళకి కూడా 10 చేతులు వస్తున్నాయి. జింక, ఓ చేతిలో జింక, ఇంకో చేతిలో ధనుస్సు, ఇంకో చేతిలో గొడ్డలి, ఇంకో చేతిలో బాణం, ఇవన్నీ పుచ్చుకుని 5 తలలతో శివుడి పరివారం వంటి వాళ్ళయి ఈ కాశీలో మరణించిన 4 రకాలైన జీవులు, 84 లక్షల జీవరాశులు కూడా ముక్తి పొందుతున్నాయి. కాబట్టి కాశీలో మరణం పొందినటువంటి వాళ్ళు దేవతల కంటే గొప్పవాళ్ళు కదా అనుకున్నాడు ఆయన. అందుకే అక్కడ ఉండిపోయాడు. బాగా చదువుకున్నవాడే. ఎక్కువ చదివితే కూడా తెలివితేటలు వక్రీకరిస్తాయని కొన్ని సామెతలు ఉన్నాయి. బాగా అతి సర్వత్ర వజ్జేయత్తు. ఎక్కువ చదవడం కూడా ప్రమాదమే. అసలు చదవకపోతే ప్రమాదం, ఎక్కువ చదివితే చెప్పే శాస్త్రాలని వక్రీకరించి చెబుతారు. కొంతమంది చూడండి, వెధవ తెలివితేటలు, ఆవులకి ప్రదక్షిణ చేయొద్దంటాడు దిక్కుమాలాడు. వాడు కనపడితే అప్పడాల కరతో నెత్తి మీద కొట్టాలన్నది కసి వ్యాసుడికి కలిగింది, నాకు కాదు. ఎప్పుడో ఒకప్పుడు వ్యాసుడు వాడికి శిక్ష వేస్తాడండి. నేను చెబుతున్నాను, నా నోటి నుంచి వచ్చిన ఏ మాట వ్యర్థం కాదు. గుడ్డివాడై, చెవులు వినిపించక కుంటివాడై అల్లాడిపోతాడు అలాంటి వాడు. ఏది శాస్త్రాలకి వ్యతిరేకమైన మాటలు చెప్పేవాడు. నాస్తికవాదం చేసే వాళ్ళంతా మంచం మీద కనీసం 10 ఏళ్ళు తీసుకుంటారు. అది నేను చూస్తాను, మీరు చూస్తారు. నాకు మనుషుల మీద కసి కాదు, శాస్త్రములను పాడు చేస్తున్న వాళ్ళ మీద కసి. ఎంత గొప్పవండి మన శాస్త్రాలు. ఆవుల్ని పూజించమని చెబితే, స్నానాలు చెయ్యమని చెబుతూ ఉంటే, పారాయణలు చెయ్యమంటే, ప్రదక్షిణలు చేయమంటే వద్దు వద్దనేటటువంటి పరమ దౌర్భాగ్యులు ఎటువంటి వాళ్ళు ఆలోచించండి. ఇవాళ వాళ్ళు చెబుతున్న దానికి వెకిలిగా చప్పట్లు కొట్టచ్చు, వెకిలి నవ్వులు నవ్వచ్చు, కానీ వాడిని ప్రోత్సహించిన వాళ్ళకు కూడా అదే గతి వస్తుందిట. అవి మనం చెయ్యకూడదు. ఈయన కూడా చదువుకున్నాడే. అందుకే ఇక్కడ ఏం చెప్పాడు? జానన్నపి గుణాన్ దేవి క్షేత్రస్యాస్య పరాన్ ద్విజ నానా ప్రమాణై ప్రవణో నిరగాత్స తథాప్యహో కింకుర్వంతి శాస్త్రాన్ని సప్రమాణాని సుందరి. ఎంత బాగా అన్నాడండి ఆయన. బాగా చదువుకున్నవాడే, అయినా అజ్ఞానంలో పడిపోయాడు. అయినా శాస్త్రాలు ఏం చేస్తాయి? శాస్త్రములు ఎంత చదివినా వాటి సారం వంట పట్టవలసినట్లుగా వంట పట్టాలి. బుర్రకి ఎలా ఎక్కాలో అలా ఎక్కాలి. శాస్త్రములు గొప్పవే, కానీ వాటిని అర్థం చేసుకోలేని మూర్ఖుడు ఇంకో రకంగా అర్థం చేసుకుంటాడు. ఇదంతా ఎందుకు చెప్పాడు? శివశర్మ వంటి గొప్ప పండితుడు కూడా కాశీలో మరణిస్తే ముక్తి అని 10 మందికి చెప్పగలిగిన వాడు కూడా అక్కడ ఒక ఏడాది ఉన్నాక ఎప్పుడూ కాశీలోనే ఏమంటాంలే అనుకున్నట్ట. ఇంకా ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి, అవి కూడా తిరుగుదాం అనుకున్నట్ట. అప్పుడప్పుడు చూసారా కొంతమంది శిష్యులకి, ఈ గురువుగారితో మాత్రమే పెడితే ఉంది, ఇంకోడెవడో ఏదో పట్టాభిషేకం కాశీలో చేసేట అప్పుడు పెడదాం, ఇంకోటితో పెడదాం, ఎప్పుడు వీడితోటే పెడితే ఎంతసేపు ఆ భోజనమే కదా, వాడితో పెడితే ఇంకో భోజనం వస్తుంది అనుకుని అడు తిరుగుతారు. ఇలాంటి బుద్ధి అన్నమాట.
అందుకని అప్పుడప్పుడు గురువుగారికి చెప్పకుండా వెళ్ళిపోతుంటారు కదా కొంతమంది, అవి ఎవరికి తెలియదు అనుకుంటారు. వాడు ఏం చేసినా అన్నీ మాకు తెలుస్తాయి. అందువల్ల ఇదొక కర్మ. ఒకడిని నమ్ముకుని ఒక విధంగా వెళదాం, ఒక రకంగా తీర్థయాత్రకి వెళదాం అనుకోకుండా అన్ని చోట్ల వాడే ఉంటాడు. ఆ క్లబ్లోనూ మెంబరు, ఈ క్లబ్లోనూ మెంబరే. అదేదో పులుల క్లబ్బు, ఇదేదో జింకల క్లబ్లో ఇంక వాడు వీడు లేదనమాట. పేరుకు పద్మాకర్ గారు మీ అంతటి గొప్ప గురువును చూడలేదంటాడు. వాడు ఊళ్ళో తిరగని చోటు ఉండదన్నమాట. అటువంటి వాడికి ఇది ఉండదు, అది ఉండదు. అతో భ్రష్ట, ఇతో భ్రష్ట. దానికి ఉదాహరణ ఈ శివశర్మ. ఓ ఏడాది ఉన్నాక కాశీ మీద విసుగు కలిగిందిట. ఎప్పుడు ఇక్కడే ఉన్నాం, రోజు ఈ మణికర్ణికా స్థానం, ఈ అన్నమేనా, ఈ మజ్జిగేనా అనుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరాడు. పాపం మజ్జిగ వదిలి కాశీ మజ్జిగ ఈ బుజ్జాడు ఏ గజ్జో పట్టుకుని బయలుదేరాడు. ఇక్కడి నుంచి బయలుదేరి ఉజ్జయిని క్షేత్రం చేరాడు. ఈ ఉజ్జయిని క్షేత్రాన్ని కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో అవంతి అనేవారు. కలియుగంలో మాత్రం అవంతి క్షేత్రాన్ని కేవలం ఉజ్జయిని అనే పిలుస్తారట. అది నేనల్లా, ఇందులో చెప్పారు. ఉజ్జయిని, అవంతి రెండు ఒకే క్షేత్రానికి పేర్లు. అయినా కృత, త్రేత, ద్వాపరయుగాల్లో అవంతి, ఉజ్జయిని రెండు పేర్లతో పిలిచేవారు. ఎక్కువగా అవంతి అని పిలిచేవారు. కలియుగంలో అవంతి అనే పేరు మర్చిపోయి ఎక్కువగా ఉజ్జయిని అనే పిలుస్తారట. ఈ క్షేత్రం ఎందుకు అవంతి అని పిలబడింది? పాపాత్ అవంతి సా విశ్వమవంతీతి నిగద్యతే. మన పాపాలన్నిటినీ తక్షణం తొలగిస్తుంది, నాశనం చేస్తుంది. ఒక్కసారి అవంతిపురంలో అడుగు పెట్టగానే మన పాపాలు హాహాకారాలు చేసి నాశనం అయిపోతాయి. ఈ పాపాలను నాశనం చేస్తుంది, దూరం చేస్తుంది గనక దానికి అవంతి క్షేత్రం అని పేరు. యుగే యుగే ఏంటి? యుగే యుగే జ్ఞనామ్నీస కలౌ ఉజ్జయినీచ, కలౌ ఉజ్జయినీతిచ అన్నారు. ఎన్నో శ్లోకం? 92వ శ్లోకం. పాపాలు తొలగిస్తుంది కనుక అది అవంతి క్షేత్రం. ప్రతి యుగంలో రెండు నామాలు ఉన్నాయట దానికి. ఒకటేమో ఉజ్జయిని, మరోటి అవంతి. కానీ కలవు ఉజ్జయినీతిచ, కలియుగంలో ఉజ్జయిని అని మాత్రమే పిలుస్తారు. ఎక్కడో చదువుకున్నవాడు మాత్రమే అవంతి అని కూడా పిలుస్తాడు. కానీ అంతా అవంతి అనే పేరు మర్చిపోయి ఉజ్జయిని ఉజ్జయిని అంటారు. అసలు అన్ని వేల సంవత్సరాల క్రితం మన లక్షణాలన్నీ రాశాడు వ్యాసుడు. ఆయన క్రాంతదర్శి, అసలైన కంప్యూటర్ బుర్ర రాయింది. కలియుగంలో ఎక్కువ మందికి అవంతి అంటే తెలియదు కదా, ఉజ్జయిని అంటే తెలుస్తుంది. కాబట్టి కలియుగంలో ఉజ్జయిని అనే పిలుస్తారు అని నేటికి 6000 సంవత్సరాల క్రితం రాసినటువంటి స్కాంద పురాణంలో చెప్పాడు ఈ మాట. యమదూతలు ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టరు. ఉజ్జయినిలో ఉన్నంత వరకు యమకింకరులు అక్కడికి రారు. ఎక్కడ? మహాకాళేశ్వరుడు ఆలయం చుట్టూతో ఉన్న 2 మైళ్ళ స్థలంలోకి. అక్కడ ఎవడైనా చచ్చిపోతే, మహాకాళేశ్వరుడు ఆలయానికి వృత్తాకారంలో 2 మైళ్ళ దూరంలో ఎవరు చచ్చిపోయినా వాళ్ళ శరీరం తగలబడ్డాక వాళ్ళ భస్మము ఈశ్వరుడిలో లీనమైపోతుంది. ఇంకొక అదృష్టం ఏమిటంటే, ప్రతిరోజు మధ్యాహ్నం నుంచి చీకటి పడేలోపు అక్కడ రోజు ఒకళ్ళో ఇద్దరో గ్యారంటీగా శివుడికి దగ్గరలో మరణిస్తారు. వాళ్ళ శరీరాన్ని ఆ మహాకాళేశ్వర ఆలయానికి దగ్గరలో ఉన్న పక్కనే ఉంటుంది ఒక శ్మశానం, అక్కడ తగలబెడతారు. అది ఆ ఇళ్లవాళ్ళు స్వచ్ఛందంగా తమంత తాము తగలబెడతారు. ఆ తగలబెట్టబడిన బూడిదని అర్ధరాత్రి వేళ ఆ వేడివేడి కాష్టంలో ఉన్నటువంటి బూడిదని, చితాభస్మాన్ని పట్టుకొస్తారు. దాన్ని తెల్లవారుజామున 3 గంటల సమయంలో మహాకాళేశ్వరుడికి అభిషేకంగా వాడతారు. మీరు చూసారా, వస్త్రగాళితం చేసి అభిషేకం చేస్తారు. ఆహా, నిజంగా ఆ పుణ్యాత్ముడు ఎవడో కదా, వాడి శరీరం అక్కడ ఆ రోజు తగలబడ్డమే కాక వాడి తనుభస్మం, వాడి శరీర భస్మం మహాకాళేశ్వరుడి శరీరానికి అభిషేకానికి విభూతిగా వాడబడుతున్నది. వాడు విభూతి పొందకపోతే ఇంకెక్కడికి పెడతాడు? వాడెంత అదృష్టవంతుడు. అందుకే అలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు ఎక్కడలేని ఆనందం వచ్చేస్తుంది అనమాట. అభిషేకం చేయించుకున్నప్పుడు ఆహా, ఒరే నాయన నువ్వు ఎవడవరా బాబు, ఈ భాగ్యం నాకు కలిగితే బాగుండే. ఇక్కడికి వచ్చి నా శరీరం విడిచిపెట్టాక నా శరీరం తగలబడితే ఈ శరీరపు బూడిద ఆ ఈశ్వరుడికి విభూతిగా వాడబడితే నేను ఎంత ధన్యాత్ముడవుతాను. అటువంటి వాడు ఆ క్షణమే వాడి ఆత్మ కాశీ వస్తుందండోయ్. ఇక్కడ ఒక కిటుకు చెప్పాలి. ఒక వ్యక్తి మరణించాడు.
వాడి శరీర భస్మం ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి అభిషేకానికి వాడారు. అలా వాడగానే వాడి ప్రాణాన్ని ఒక అందమైన శరీరంలో ప్రవేశపెట్టి కాశీ తీసుకొస్తారు. కాశీకి తీసుకొచ్చి అదృశ్య రూపంలో అక్కడ వాడిని కొంతకాలం ఉంచుతారు. అప్పుడు వాడు అక్కడ శరీరం విడిచిపెడతాడు. విడిచిపెట్టగానే వాడు డైరెక్ట్గా కైలాసానికి వెళ్ళిపోతాడు. అందువల్లే మహాకాళేశ్వరుడి అభిషేకమునకు చితాభస్మంగా వాడబడినటువంటి వాడి శరీరం ఎంత అదృష్టం చేసుకుందో వాడు ఎక్కువ కాలం ఆలస్యం చేయకుండానే ఈశ్వరుడి దగ్గరికి వెళతాడు. అంటే కాశీ యోగం వాడికి వెంటనే పడుతోంది. కాశీలో మరణిస్తే అదృష్టమే, మరణించకపోతే కనీసం ఇదేనా కోరుకోవాలట మనం. అక్కడికి వెళ్ళాక ఆ ఈశ్వరుణ్ణి హాటకేశ, మహాకాల, ఉజ్జయినీశ్వర, కాళకాళ అని పిలుస్తారు జనం. లీలతో మహాకాళ 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 అని పలికినటువంటి వాడున్నాడే, అటువంటి వాడి నాలుక సరస్వతీ స్వరూపమైపోతుంది. ఆ నాలుకతో ఎంతో పూర్వం చేసిన పాపాలన్నీ పోతాయి. వాడు అసత్యాలాడినా, చెప్పకూడని మాటలు చెప్పినా, ఎన్నో రకాల బొంకులు బొంకినా, ఇతరుల యొక్క లోపాలు ఎత్తి చూపించినా, అభాండాలు వేసిన, శాస్త్రాలని వక్రీకరించి చెప్పిన, అక్కడికి వెళ్ళి మహాకాళ 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 అని 3 సార్లు ఉచ్చరించిన పుణ్యం చేత వాడి పాపాలన్నీ తొలగి నాలుక సాక్షాత్తు సరస్వతి అయిపోతుంది. అక్కడ మరణించిన పుణ్యాత్ముల శరీరాలు తగలబెట్టేలోపు కందవు గాజువారవు, కందిపోవు. శరీరం కాసేపటికి ఏమైపోతుంది? పాలిపోతుంది, బిగుసుకుపోతుంది, అలా కదలకుండా అయిపోతుంది. మనకే ఆ శరీరాన్ని చూస్తే జుగుప్స కలుగుతుంది. చచ్చిపోయిన తర్వాత శవం ఎక్కువసేపు ఇంట్లో పెట్టుకోలేం కదండి. అందుకే ఫ్రిడ్జుల్లో పెట్టి, ఐసులో పెట్టి ఆ శరీరాన్ని తగలబెట్టడానికి 2-3 రోజులు తీసుకుంటున్నప్పుడు కాపాడడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేయాలి. అలా చేయకపోతే కుళ్ళిపోతుంది కూడా. కానీ ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి చుట్టుపక్కల మరణించిన వారి శరీరాలు తగలబెట్టబడేదాకా కందిపోవు, కసిగందిపోవు. ఆయన మీద భక్తితో అక్కడ శరీరం విడిచిపెట్టినటువంటి వాళ్ళ శరీరాల నుంచి దుర్వాసన రాదు. అందుకే అది ఆ శరీరమే కాళేశ్వర స్వరూపం అయిపోతుంది. అక్కడ చావు అంత గొప్పది. ఆ మహాకాళుడు తన సతీమణి మహాకాళిక, గఢకాళిక, భయంకర రూపంతో ఉండేటటువంటి మహాకాళికతో కలిసి రాత్రిపూట తాండవమాడుతూ ఉంటాడు. అక్కడికి వెళ్ళినటువంటి వాడికి నిరంతరం శుభం కలుగుతుంది, అశుభాలు తొలగిపోతాయి. యముడు మహాకాళుడి సన్నిధానంలో ఎక్కువ నివసించినటువంటి వాడు జోలికి రావడానికి భయపడతాడు. అక్కడ ఆయన శివుణ్ణి ఆరాధించాడు. ఎన్ని రోజులు ఉన్నట్టు అక్కడ అంటే మళ్ళీ 7 రోజుల పాటు ఉన్నాడు. 7 రోజులు ఏం చేశాడు? మహాకాల మహాకాల మహాకాలేతి సంతతం స్మరత స్మరతో నిత్యం స్మరకర్తృ స్మరాంతకవు అన్నారు. మళ్ళీ చెప్పాడు ఇక్కడ. ఆ 7 రోజులు మహాకాల 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 అంటూ లోపల అనుకునేవాట. ఇలా నిత్యం అక్కడున్నప్పుడు ఆయన్ని స్మరించటం వల్ల తానే స్మరాంతకుడైపోయాట. ఇక్కడ ఎంత మాట చెప్పాడో తెలుసా? మహాకాళ మహాకాళ అంటున్న భక్తుడు, ఎదురుగుండా ఉన్నవాడెవడు? మహాకాళుడు. ఈయనేమో మహాకాళ అంటున్న భక్తుడు, అనిపించుకుంటున్న మహాకాళుడు. ఇద్దరూ కూడా మహాకాళుడైపోయారట. అన్నవాడు అంటున్నవాడు కూడా శివుడే, అనేవాడు శివుడే, అనిపించుకుంటున్నవాడు శివుడే. అందుకే అక్కడ ఆయన 7 రోజులు ఉన్నాడు. స్వయముగా విష్ణుమూర్తి కూడా అక్కడికి వచ్చి నిరంతరం మహాకాళుడిని పూజిస్తాడు. లక్ష్మీకాంతుడు కూడా అక్కడ క్షిప్రానదీ జలంతో శివుడికి అభిషేకం చేస్తాడు. ఇంకెక్కడి నుంచి మళ్ళీ బయలుదేరినప్పుడు అక్కడైనా ఉన్నాడా? నిలకడగా లేడు. కాంతీపురం చేరారు. కాంతి అన్న కాంచి అన్న ఒకటే. శ్రీనాథుడు కొందరు కాంచిని కాంతి అందురు అని అక్కడ వచన రూపంలో కూడా రాశాడు. అంటే మనకు అనుమానం వస్తుందని. తెలుగు సంస్కృతం 2 చదవాలి. కొన్ని చోట్ల తెలుగులో అద్భుతంగా రాశాడు, విస్తరించి రాశాడు. కొన్ని చోట్ల సంస్కృతంలోనే అద్భుతంగా ఉంది, తెలుగులో చాలా కట్ చేసి పారేశాడు ఆయన. అది వ్యాసుడికి తెలియాలి, శ్రీనాథుడికి తెలియాలి. ఎందుకని మనం అడగద్దు. ఇద్దరే నా దృష్టిలో ఆయనేమో విష్ణువు, ఈయన శివుడు. ఆ ఇద్దరూ కలిసి మన కోసం ఒక అద్భుతమైన శాస్త్రం అందించారు. ఏదో తెలియక శ్రీనాథుడు అలాంటి వాడు ఇలాంటి వాడు అంటారు. అది వాళ్ళ ఒక అజ్ఞానులు. శ్రీనాథుడు లాంటి కవులు పుట్టరండి. ఆయన్ని గురించి అర్థం చేసుకోవాలంటే లోతుగా వెళ్ళి చదవాలి, అప్పుడు మనకు అర్థమవుతుంది. కాంతీపురం లేక కాంచీపురం వచ్చాడు.
ఒకచోట విష్ణువు, మరో చోట ఏకాంబరేశ్వరుడు ఉన్నాడు. విష్ణు కంచి శివకంచిలో కూడా తిరిగాడు ఆయన, ఏ భేదం లేకుండా తిరిగాడు. లక్ష్మీకాంతుడిని అక్కడ ఆరాధించాడు, ఇక్కడికి వచ్చి పార్వతీ వల్లభుడిని ఆరాధించాడు. ఆ ఏకాంబరేశ్వరుణ్ణి, అమ్మవారిని, కామాక్షీదేవిని పూజించాడు. అక్కడ కొంతకాలం ఉన్నాడు. సప్తరాత్రం ఉషిత్వాతు అంటే 7 రాత్రులు అక్కడ నిద్రపోయాడు. హాయిగా 7 రాత్రులు ఉన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ అక్కడ కాలు నిలబడలా. ఎంతకాలం ఇక్కడ ఉంటామండి, ఎంతసేపు పద్మాకర్ గారి పీఠమైనా పెద్దమ్మవారిని చూద్దాం అనిపించింది. మానవులకు ఉండే బలహీనలు ఈయనకి ఉంటాయి కదా. అందుకని యయౌ ద్వారవతీం పురం, అక్కడి నుంచి ద్వారకానగరం చేరాడు. మనకి వెళ్ళడానికి మళ్ళీ సెప్టెంబర్ దాకా ఎదురు చూడాలి. ఎప్పుడు పెడతామో అనిపిస్తుందో మీకు ఇప్పుడు? రేపు రాబోయే భాద్రపదం దాకా ఆగాలి. మళ్ళీ ఈ ద్వారక గురించి చెప్పగానే నా మనస్సు అక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడ ఏ పురాణంలో ఏ క్షేత్రం వస్తే ఆ క్షేత్రంలో వెళ్ళిపోతున్నాం, మనం కొలువైపోతున్నాం. పరమ పవిత్రమైన ద్వారకానగరం, యుగ యుగాలుగా ఉన్నటువంటి ద్వారకానగరం, సముద్ర తీరంలో ఉన్న ద్వారకానగరం, శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా దగ్గరుండి నిర్మించుకున్న ద్వారకానగరం, సాక్షాత్తు కృష్ణస్వరూపం వైకుంఠమైన ద్వారకానగరం. ఆ ద్వారకానగరంలో శ్రీమద్భాగవతాన్ని సప్తాహ దీక్షతో పారాయణం చేసిన, ప్రవచనం చేసిన ఆ వ్యక్తి వైకుంఠస్వరూపుడైపోతాడు. తానే వైకుంఠం అవుతాడు, వైకుంఠవాసునికి ఎదురుగుండా ఉంటాడు. అందుకని ఈసారి మేము చెప్పాను కదా మీకు, భాద్రపద మాసంలో పూర్ణిమ నాడు బంగారపు సింహాసనం మీద భాగవతాన్ని పెట్టి ఊరేగిస్తున్నాం. అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ అది. అందుకని సెప్టెంబర్ 12వ తారీఖు నాడు మొదలు పెడితే 18వ తారీఖు నాడు సప్తాహం పూర్తవుతుంది. 17వ తారీఖేమో పూర్ణిమ వచ్చింది. ఆ పూర్ణిమ నాడు బంగారపు సింహాసనం చేయించి దాని మీద భాగవత గ్రంథాన్ని పెట్టి దాన్ని పల్లకీలో పెట్టి వీలున్నప్పుడల్లా ఒక్కొక్కడు భుజం మార్చుకుని ఊరేగిస్తారు, దాన్ని మోస్తారు. చిన్న పల్లకీ కాబట్టి అందరూ మోసేయచ్చు అనుకోండి. కానీ మీరు నేనే మోస్తానని చివరిదాకా రాస్తా అంతా బంద్ చేయకండి. అందరికీ అవకాశం ఇవ్వండి కాస్తంత. ఎందుకంటే అది మోసిన వాడల్లా విష్ణు స్వరూపుడు అవుతాడు. భాగవతాన్ని అందరూ మొయ్యాలి, అందరికీ ఆ భాగ్యాన్ని ప్రసాదించాలి. రాగానే మీరు ఒక్కరే కాళ్ళు పట్టుకుని ఇంకెవ్వరికి గురువుగారి కాళ్ళు లేకుండా చేస్తే మరి మిగతా వాళ్ళు అవుతారు. అవునా? అలా చెయ్యాలి. ఆ దృశ్యం చాలా గొప్పది. ఆ పూర్వ దృశ్యం నా కళ్ళ ముందు కనపడుతున్నది. ఈ ద్వారకానగరం ఎందుకు దానికి ఆ పేరు వచ్చిందో చెప్పారు. చతుర్నామపి వర్గాణం యత్ర ద్వారాణి సర్వతః అతో ద్వారవతీ ఇత్యుక్త్వా విద్వద్భిః తత్వవేదిభిః. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనే తేడా లేకుండా అన్ని వర్ణముల వారు ఆ నగరంలో ప్రవేశించవచ్చు. అందరికీ అందులో ప్రవేశించాక, ఏది ద్వారకలో ప్రవేశించాక అన్ని వైపుల నుంచి వైకుంఠానికి ద్వారాలు తెరుచుకుంటాయి కనుక ద్వారక అని పేరు వచ్చిందిట. మీరు అక్కడికి వెళ్ళారండి, భాగవతం విన్నారండి, ఆ తర్వాత మీరు ఇంటికి వచ్చారండి. మనం ఏదో సమయంలో శరీరం విడిచిపెట్టాం, అది ద్వారకలోకి మనం వెళ్ళాం కదా. ఆ పుణ్యం వల్ల మీరు ఇంటికి వచ్చాక కృష్ణ కృష్ణ అనుకుంటూ శరీరం విడిచిపెడితే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనే తేడా లేకుండా ఆగ్నేయం నైరుతి వాయవ్యం ఈశానం ఊర్ధ్వం కింద ఇలా దశ దిశల్లోనూ మనం ఎప్పుడు ప్రాణం విడిచిపెడతామా, మనల్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉందామా అని అన్ని దిక్కుల్లోనూ తలుపులు తెరుచుకొని వైకుంఠవాసులు ఎదురుగుండా ఉంటారట. అంటే అన్ని దిక్కుల్లోనూ వైకుంఠానికి వెళ్ళడానికి తలుపులు తెరవబడ్డాయి గనక అందుకని ద్వారక అన్నారు. ఎత్ర ద్వారాణి సర్వతః, ద్వారకలో అన్ని చోట్ల ఉంటాయి తలుపులు. ఏది? ముక్తికి, వైకుంఠానికి. కేవలం అక్కడే కాదు, అక్కడికి వెళ్ళి నిత్యం ద్వారకని తలుచుకుంటే ఇంట్లో ఉన్న మన కోసం ముక్తి ద్వారాలు తెరుచుకుంటాయి. అందువల్ల అన్ని చోట్ల ద్వారములున్నటువంటి పురము గనక ద్వారక అన్నారు. ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా? అక్కడికి వెళ్ళి నిరంతరం గోవింద 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 అంటూ గోవిందుణ్ణి స్మరించేటటువంటి పుణ్యాత్ముడు అక్కడ శరీరం విడిచిపెడితే, ఎక్కడ? ద్వారకలో శరీరం విడిచిపెడితే అటువంటి వాడి శరీరపు ఎముకల్లో శంఖ చక్రముల చిహ్నములు చేరతాయి, గుర్తులు చేరతాయి. ఆ ఎముకల్లో శంఖం చక్రం కనపడతాయండోయ్. నేను చూశాను చాలా కాలం క్రితం 2009వ సంవత్సరంలో మేము ద్వారకలో సప్తాహం చేశాం. ఆ ద్వారకలో సప్తాహం చేసి సెప్టెంబర్ సరిగ్గా అప్పుడు కూడాను, అప్పుడు పెద్ద గొడవలండి. అది చాలా విచిత్రమైన గొడవ.
అక్కడికి సప్తాహానికి పెడుతున్న సమయంలో ఓ పక్కన మా అన్నగారికి ఆపరేషన్ అయ్యి ఇంట్లో ఉండిపోయారు. మా మామగారేమో మంచం మీద ఉన్నారు. నేను అక్కడ ఉండగా సప్తాహం పూర్తయింది, ఆయన ఇక్కడ వెళ్ళిపోయారు. నేను చూడడానికి కూడా కుదరలా. అదొక విచిత్ర ఘట్టం. అన్నీ నేను చెప్పలేను. కానీ అక్కడ ఒక సన్యాసి ఉన్నాడు. ఆయన భిక్షుకుడైన సన్యాసి, భిక్షాటనతో బతికే సన్యాసి. రోజు పురాణం వినేవాడు, పులకించిపోయి వినేవాడు. ద్వారకలో హిందీ సప్తాహాలు తప్ప తెలుగు వాళ్ళు ఎవరూ చేయలేదండి, మొదటిసారి మీరు చేశారండి అని ఆనందంతో ఎగురు గంతులు వేశాడు ఆయన. సరే, రోజు పురాణం విని ఆఖరి రోజు వచ్చాడు. ఓ మూట పట్టుకొచ్చాడు. ఎందుకు నాయన ఈ మూట అంటే, నేను ముష్టెత్తుకుని సంపాదించిన ఈ డబ్బు మీరు ప్రణవపీఠం గుడి కడుతున్నారు, అమ్మవారి గుడి, ఆ గుడికి వినియోగించకపోతే నా మీద ఒట్టు అని చేతిలో పెట్టాడు పాపం. అప్పుడు ఈ సత్యనారాయణ గారు, ఆయన సతీమణి వచ్చారు, ఏకోరాము గారు అన్న ఆయన వచ్చారు, ఇలా కొంతమంది అంతా గొర్తివారు వచ్చారు. ఆ టైంలో అంతా నాకు మతిపోయింది. ఆయన యాచనతో బతుకుతున్న సన్యాసి ఆ మూట పెట్టాడు. అందులో 316 రూపాయలు ఉన్నాయి. ఆ రోజు గుడి దగ్గర యాచనలో వచ్చిన డబ్బు ఇచ్చేశాడు ఆయన. అప్పటికి మేము అమ్మవారి గుడి పైన ప్రతిష్ఠిస్తున్నాం అనమాట. డిసెంబర్లో ప్రతిష్ట. ఈయన సెప్టెంబర్లో ఇది ఇచ్చాడు. పుచ్చుకున్నాను, ఎందుకంటే ఆయన ఏడ్చాడు, పుచ్చుకోకపోతే ఒట్టన్నాడు. ఎంత భక్తితో ఉన్నాడు. సన్యాసులకి ఉండవలసిన లక్షణాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత నా సెల్ ఫోన్ నెంబర్ అడిగి పుచ్చుకున్నాడు. ఆయన ఫోన్ నాకు ఇచ్చాడు. ఆయన సాధువు కనుక నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మా పీఠానికి కూడా వచ్చాడు. ఆయన ప్రతిష్టకు వచ్చాడు. 3 రోజులు ఉన్నాడు. ఎంత గొప్ప భజన చేశాడు. అయిపోయిందా? ఆ తర్వాత కొద్ది రోజులకి నాకు ఫోన్ వచ్చింది. క్యా ఆ పద్మాకర్ స్వామీజీ హై అన్నాడు. హూ హూ అన్నాను నేను. అంటే నేనేని ఇక్కడ స్వామి చచ్చిపోయాడండి, ఓ సన్యాసి, ఆయన సెల్ ఫోన్లో మీ నెంబర్ ఉంది, మీ నెంబర్కి తప్పనిసరిగా మెసేజ్ ఇమ్మని, మీకు మెసేజ్ ఇస్తే ఆయనకి మోక్షం వస్తుందని ఆయన నమ్మకం, అందుకని మేము మెసేజ్ చేస్తున్నాం అన్నారు. నాకు మతిపోయింది. అంటే నా నెంబర్ సేవ్ చేసుకుని అందులో రాసేట ఒక పుస్తకంలో, ఈ నెంబర్లకి తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అందులో ఈ తెలుగు ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి తప్పనిసరిగా ఇవ్వండి అని పక్కనున్న సన్యాసులకి చెప్పి వెళ్ళిపోయాట పాపం. తర్వాత నేనేం చేశాను, ఆ టైంలో నేను ఎలాగ వెళ్ళాను, కొద్ది రోజులు పోయాక వెళ్ళాక ఆ ఫోన్ వచ్చినటువంటి వాళ్ళ దగ్గరికి వెళితే, మేము చేసిన పని చెబుతున్నాం వినండి అని చెప్పారు. అందుకు చెబుతున్నాను ఈ కథ. అక్కడ సన్యాసులు చచ్చిపోతే ఆ సన్యాసులకి మెడకి ఒక సంఖ్యలు వేస్తారు, ఇనప గొలుసు. ఆ ఇనప గొలుసుకి పెద్ద బండరాయి కడతారు. దీన్ని సముద్రంలో వేసేస్తారు, రాళ్ల మధ్యలో, అంటే దూరంగా కాకుండా దగ్గరలో. ఈ రాయి ఎందుకు కడతారు? శవం నీటిలో పడితే ఏమవుతుంది? ఉబ్బి పైకి లేచిపోతుంది. అలా లేవకుండా బరువుగా ఆ రాయితో పాటు మునిగిపోయేందుకు వీలుగా అలా గుండుతో కలిపి అందులో వేస్తారట. ఓ బండరాయి మెడకు వేసి అందులో పెట్టేస్తారు. తగలబెట్టరు, పాతి పెట్టరు, ఆ సముద్రంలో వేస్తారు. 6 నెలల తర్వాత ఆ పైనున్న చర్మము, మాంసము మొత్తం అంతా వెళ్ళిపోతుంది. ఇంకేం మిగులుతాయి? ఎముకలు, పుర్రె మిగులుతాయి. ఆ ఎముకలు, ఈ కుడివైపు ఎడంవైపు ఉన్న డొక్కల దగ్గర ఉన్న ఎముకలు తీస్తారట. ఆ ఎముకలన్నీ శంఖచక్రాలుగా మారిపోతాయి. అవి నాకు చూపించారండి. నేను చూసి చెబుతున్నమాట. నేను ఆయన వెళ్ళిన తర్వాత ఇదిగోనండి ఆ స్వామీజీ ఎముకలకి వెళుతున్నాం, సరిగ్గా టైంకి వచ్చారు, రెండని అక్కడికి తీసుకెళ్ళి ఆ ఎముకల గూడు వెతికితే అందులో కుడివైపు శంఖం, ఎడంవైపు చక్రం ఉన్నాయి. ఇంకా ఆ రోజు నా మనస్సంతా ఒక రకమైన ఆశ్చర్యము, సంభ్రమము, ఆనందము అన్నిటితో నిండిపోయింది. 105వ శ్లోకం చదువుతా వినండి. అస్థీన్యపి చ జంతూనాం యత్ర చక్రాంకితాన్యహో కిం చిత్రం తత్ర యత్ర స్యుః చక్రాంకితైః కరైః. చచ్చిపోయిన జీవుల యొక్క శరీరములు ద్వారకానగరంలో సముద్రంలో వేస్తే శంఖచక్రాల గుర్తులు ఎముకల్లో వస్తున్నాయి. అస్థులు అంటే ఏమిటి? ఎముకలు కదా. చచ్చిన జీవి యొక్క ఎముకలలో శంఖచక్రములు గుర్తులు ఏర్పడితే అటువంటప్పుడు కిం చిత్రం తత్ర యత్ర స్యుః శంఖచక్రాంకితైః కరైః. అనగా ఆ చచ్చిపోయిన వాడి చేతులు శంఖచక్రాల ముద్రలతో లేకుండా ఎలా ఉంటాయి? అందులో ఆశ్చర్యమేమున్నది అనగా, ఈ శంఖచక్రములు ఏర్పడినటువంటి ఎముకలున్న శరీరంలో ఉన్న ఆత్మ ఉందే, ఈ ఆత్మ
4 చేతులతో శంఖచక్ర గదా పద్మాలు పట్టుకున్న వాళ్ళుగా అనగా వైకుంఠ దూతలుగా మారిపోతారు అని అర్థం. అందులో ఆశ్చర్యమేముంది? ఎంత గొప్ప క్షేత్రం అండి. ద్వారకలో చచ్చిపోయాడా, వాడిని తీసుకెళ్ళి సముద్రంలో వేశారా, వేస్తే వాడి ఎముకల్లో శంఖచక్రాలు గుర్తులు వచ్చాయా, అవి రాగానే వాడు ఏమవుతాడు, అప్పటిదాకా ఎక్కడికి వెళ్ళట, ద్వారకలోనే వాడి ఆత్మ ఉంటుందిట. ఈ గుర్తులు రాగానే వెంటనే వాడి శరీరం ఒక విష్ణుదూతల శరీరంగా మారిపోతుంది. జయ విజయులు ఎలా ఉంటారు అలా జయ విజయుల్లా మారిపోతాడు. అప్పుడు వాడికి 4 చేతులు వస్తాయి, నీలంగా మేఘవర్ణంలో గడిపోతాడు. 4 చేతుల్లో శంఖం, చక్రం, గద, పద్మం పట్టుకుంటాడు. అంటే వాడు కూడా విష్ణు స్వరూపుడైపోయాడు, వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఎంత ముక్తినిచ్చే దివ్యక్షేత్రం ద్వారక. అటువంటి ద్వారకలో భాగవతాన్ని సింహాసనం మీద పెట్టి ఊరేగించడం అంటే ఏమిటో ఒకసారి మీరే ఆలోచించుకోండి. అది ఆ ఆనందాన్ని అనుభవించడం అప్పటిదాకా. అక్కడ నిరంతరం శ్రీఖండాన్ని ఇస్తారు, గోపీచందనాన్ని పూసుకుంటారు, 3 పుండ్రాలు పెట్టుకుంటారు, వైష్ణవ నామాలు పెడతారు. ఆ నామాలు ఎటువంటివి? పాపములనేటటువంటివి రాక్షసుల్ని పొడిచే శూలంలో కనపడతాయట, శూలంలో ఉంటాయటవి. దాన్ని వర్ణించారు ఇక్కడ వ్యాసుల వారు. ఏమని? 3 నామములు త్రిశూలంలో ఉన్నాయి. ఆ నామాల కింద పెట్టేటటువంటి పొడుగు కాడ ఆ శూలానికి కింద ఉన్న కాడట. ఈ త్రిశూలం ఎందుకు పెడుతున్నారంటే దీంతో పాపములు అనేటటువంటి రాక్షసుల్ని కసాపిసా పడవడానికి. అనగా ఈ నామం పెట్టుకున్నటువంటి వాడు శివుడి చేతిలో చచ్చిపోయిన రాక్షసుల్లాగా పాపాలన్నీ అక్కడ వదిలించుకుంటాడు. వాడి పాపాలన్నీ చస్తాయి, వీడు మాత్రం పుణ్యాత్ముడైపోతాడు. అందువల్ల నామం పెట్టుకుంటే ఈ నామమే శూలమై మన పాపములను నాశనం చేస్తోంది. అక్కడ నిరంతరం తులసిమాలలు వేసుకుంటారు. తులసిమాలలు కృష్ణ పరమాత్మనికి అందిస్తారు. అసలు సముద్రుడికి రత్నాకరుడిని పేరు ఎందుకు వచ్చింది అనుకుంటారు? ఎన్నో యుగములుగా ఆ ద్వారకానగరం ఉన్నది. ప్రతి యుగంలోనూ ద్వారకానగరం ద్వాపర యుగంలో ఏమవుతుంది? కృష్ణుడు అవతారం చాలించాక సముద్రంలో కలిసిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ద్వారకానగరం ఇవాల్టిది కాదు. పద్మకల్పంలో, ఛాయాకల్పంలో, ఆదిత్య కల్పంలో, శ్వేతవరాహ కల్పంలో ఇప్పటికీ మనం ఎరిగి 28వ ద్వాపర యుగం వెళ్ళిపోయి 28వ కలియుగం వచ్చింది. ఇలా ప్రతి 4 యుగాలకోసారి ఈ ద్వారకానగరం ద్వాపర యుగాంతంలో సముద్రంలో కలిసిపోతుంది కృష్ణావతారం అయిపోయాక. అప్పుడు ఆ ద్వారక మనకు కనపడదు, బయట ఉన్న ద్వారకే ఉంటుంది. శ్రీకృష్ణుడి ద్వారక సముద్రంలో ఉంది. ఆ ద్వారకలో ఏముంటాయి? కృష్ణ పరమాత్ముడి అనుగ్రహంతో అమూల్యమైన కోట్ల కోట్ల రత్నాలు ఉన్నాయి. ఈ రత్నాలన్నీ సముద్రుడు ప్రతి యుగంలో అపహరించి పట్టుకుపోయి రత్నాకరుడు అయ్యాట. అందుకని రత్నాకరుడు ఆయన. వాడి మొహానికి రత్నాలు ఎక్కడున్నాయి? ఈ ద్వారకా నగరాన్ని ముంచేస్తున్నాడు. ముంచినప్పుడు ఆ నగరంతో పాటు రత్నాలన్నీ వెళ్ళిపోతున్నాయి. రత్నాలు కొల్లగొట్టి వాడు రత్నాకరుడు అయ్యాట. అసలు ఏం ఊహండది? యుగే యుగే ద్వారవత్య రత్నాని వరితో ముషన్ అబ్ధి రత్నాకరోద్యాపి లోకేషు పరిగీయతే. ప్రతి యుగంలో ద్వారకా నగరాన్ని ముంచి అందులో ఉన్న రత్నాలు దాచుకుని ఆ రత్నాలు కొల్లగొట్టి సముద్రుడు రత్నాకరుడు అని ప్రసిద్ధికి ఎక్కాడు. లేకపోతే వాడి దగ్గర రత్నాలు ఎక్కడున్నాయన్నాడు. అందులో కృష్ణుడి రత్నాలటవి. ఇలాంటి శ్లోకాలు చదువుకుని ఈ కట్టాలు వింటూ ఉంటే మన శరీరం ఒక క్షణకాలం జల్లు అనకుండా ఉంటుందా? ఆనందం అనుభవించకుండా ఉంటామా? ఆ ద్వారకలో మరణించిన వాడు, నిరంతరం గోవిందనామస్మరణం చేసి మరణించిన వాడు, భాగవత కథ విన్నటువంటి వాడు, శ్రీకృష్ణుడి మీద పాటలు పాడుకునేటటువంటి వాడు, చతుర్భుజాహ 4 భుజములు కలిగిన వాళ్ళు అయిపోతారు. వాళ్లే విష్ణుస్వరూపులు అవుతారు. అక్కడ కొంతకాలం ఉన్నాడు. పోనీ అక్కడన్నా ఉన్నాడా? మళ్ళీ కాలు నిడకడగలేదు. ఎంతకాలం ఉంటామండి? ఉప్పల్లో ఎంత భోజనం పెట్టినా 7 రోజులు భాగవత సప్తాహం అయ్యాక ఎప్పుడు పోదామా మా ఇంటికి అనిపిస్తుందండి అని అనుకున్నట్టుగా అనుకుని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాడు. ఇక్కడి నుంచి ఈ మాయ పట్టుకుని తతో మాయాపురీం ప్రాప్త, మాయాపురానికి చేరాడు. లోపల మాయ, ఈ మాయ ఎక్కడా నిలకడగా ఉండనివ్వదు. అక్కడ కొంతసేపు, ఇక్కడ కొంతసేపు. ఇక్కడి నుంచి మాయాపురం అంటే హరిద్వార్. కేచిత్తు ఊచుహు హరిద్వారం మోక్షద్వారం తతఃపరే గంగాద్వారంచ కేప్యాహు కేచిన్ మాయాపురీం పునః. ఆ మాయాపురాన్ని కొంతమంది హరిద్వారము అంటారు, కొంతమంది మోక్షద్వారం అంటారు, కొందరు తపఃపురము అంటారు,
కొందరు గంగాద్వారం అంటారు, కొంతమంది కేవలం మాయాపురం అనే పిలుస్తారు. కారణం, విష్ణువు భూమి ఆవిర్భవించాక ఒక రూపంతో భూమి మీదకి, పూర్తిగా విష్ణు రూపంతో భూమి మీదకి మొట్టమొదట అడుగుపెట్టింది ఆ క్షేత్రమే. అందుకని హరికి ద్వారం అయ్యింది గనక హరిద్వారం అన్నారు. మీరు చూడండి, అంత పూర్వం ఆయన వరాహ రూపంతో వచ్చి 7 కొండల మీద ఉన్నాడు తప్ప విష్ణువు రూపంతో రాలేదు. వరాహ రూపంతో భూమిని ఉద్ధరించాక వరాహ రూపంతో కొండ మీద ఉన్నాడు. కానీ 4 చేతుల్లో శంఖచక్ర గదా పద్మములు ధరించి హరి అనే నామముతో మొట్టమొదటి భూమికి వచ్చింది మాత్రం మాయాపురం అవ్వడం వల్ల, హరికి అది ద్వారం అవ్వడం వల్ల హరిద్వారం అన్నారు. మరికొంతమంది ఏమన్నారు, ఇక్కడ మరణించిన, ఇక్కడ భాగవతం విన్నా, ఇక్కడ గోవింద అన్నా, ఇక్కడ గంగలో స్నానం చేసిన ముక్తి పొందుతారు కనుక దానికి మోక్షద్వారము అని పేరు వచ్చిందన్నారు. మరికొంతమంది ఏమన్నారు, ఇక్కడ తపస్సు చేసుకున్న వాళ్ళు తరిస్తారు, తపస్సుకి ఎంతకంటే గొప్ప స్థలం లేదు కనుక ఇది తపఃపురం అన్నారు. మరికొంతమంది ఏమన్నారు, గంగానది ఇక్కడికి వచ్చాకే అన్ని పాయలు ఒకటయ్యి విశాలమయ్యి మళ్ళీ ఇక్కడి నుంచి 7 పాయలు అయ్యింది గనక గంగకి ఇది ద్వారం అయ్యింది గనక ఇది గంగాద్వారం అన్నారు. ఈ విధంగా ఎన్నో పేర్లతో ఆ మాయాపురం పిలువబడుతోంది. శ్రీ విష్ణువు యొక్క మాయ యోగమాయ, విష్ణుమాయ అనే పేరుతో ఉన్న మాయ ఒకచోట మానసాదేవిగా, మరొక చోట చండికాదేవిగా 2 కొండల మీద కొలువయ్యింది. ఈ ఇద్దరు దేవతలు మాయాదేవతలే, వాళ్ళని మాయానే అంటారు. అందువల్ల వాళ్ళిద్దరూ కూడా కొండల మీద కొలువైన పురం కనుక మాయాపురం అన్నారు. దాన్ని అమ్మవారిని మాయ అంటారండోయ్. అందుకే మహామాయ అని పిలువబడుతుందని సప్తశతిలో కూడా చెప్పారు. బలాదాకృష్యమోహాయ మహామాయ ప్రయచితే అనే మహామాయ ఆవిడ అక్కడే అడుగుపెట్టిందట మొదటిసారిగా. అందుకని కూడా దాన్ని మాయాపురం అంటారు. అక్కడ పరమ పవిత్రమైన అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగ మంగళ తరంగ గంగ నిరంతరం ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గంగని గంగా 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 అని పిలిచినంత మాత్రం చేతనే ఎన్ని మైళ్ళ దూరంలో ఉండి స్నానం చేసిన గంగా స్నాన ఫలితం పొందుతాడు, మహాపాపాల నుంచి విముక్తి పొందుతాడు, వైకుంఠం పొందుతాడు. అంత గొప్ప గంగ స్వచ్ఛంగా ప్రవహించే స్థలం అది. అక్కడికి రాగానే ఈయన మనస్సు పులకించింది. గంగలో స్నానం చేశాడు, ఏకధాటిన ఉండిపోయాడు కొంతకాలం పాటు. ఎంతకాలమో చెప్పలేదు, చాలా కాలం ఉండిపోయాడు. అక్కడ రోజు అమ్మవార్లను చూసేవాడు, విష్ణు నామాలు జపం చేసేవాడు. ఇలా ఉండగా ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశి నాడు హరివారము నాడు శుభ్రంగా గంగా స్నానం చేశాడు. ఒడ్డు మీద కూర్చున్నాడు. అందరూ స్నానం చేసే చోట స్నానం చేయొచ్చుగా, జనం ఎక్కువైపోయారు, డిస్టర్బెన్స్గా ఉందని అక్కడికి దూరంగా ఉన్న అడవికి వెళ్ళిపోయాట. హరిద్వారంలో పెద్ద అడవి ఉంటుంది, ఇది ఇటు హృషికేశం వెళ్ళే రూట్లో. అందరూ స్నానం చేసే చోట అయితే జనం ఎక్కువగా ఉంటారు. మనం గోవింద అనుకుంటే వాడు పోయిందా పోయిందా అంటాడు. గుళ్ళోకి వెళ్ళి గోవింద గోవింద అంటే జేబులో చేయట్టి పోయిందా పోయిందని పరుసు పెట్టుకుపోయేవాళ్ళు ఉంటారు. ఈ గందరగోళం మనం ఎందుకు పడ్డం, ప్రశాంతంగా జనం లేని చోట ఉందాం ఏకాంతంగా అనుకున్నాడు. అందుకని ఎవ్వరూ లేని చోట చాలా దూరంగా ఉన్న ప్రాంతంలో గంగా నదీ తీరానికి వెళ్ళాడు. ఏకాదశి నాడు హాయిగా తులసీ దళాలు తెచ్చుకొని స్వామివారిని పూజించాడు. అనంతరం కాసేపు జపం చేసుకున్నాడు, గాయత్రి జపం చేసుకున్నాడు. ఆ రాత్రి అయ్యింది, తెల్లవారింది, ఇంకా ద్వాదశి వచ్చింది. ద్వాదశి నాడు ఏం చేయాలి, స్నానం చేసి ద్వాదశి గడియలు దాటేలోపు భోజనం చెయ్యాలి. అందుకని భోజనం చేయాలి కనుక ఒక రాగి గిన్నె ఆయనతో కూడా తెచ్చుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన సామాన్యాన్ని పట్టుకెళ్ళి ఉండోయి, తన బియ్యం, తన పప్పులు, ఇవన్నీ. ఎక్కువ వంట చేసుకోవడం కష్టం కదా, అత్యసరు అని వండుకునేవారు. ముందు రాగి గిన్నె తోముకుని అక్కడ 4 ఇటుకలు పెట్టుకుని కట్టెలు పెట్టి నిప్పు రాజేసి పొయ్యి చేసి దాని మీద ఎసరు పెట్టాడు. ఈలోపు గంగలో స్నానానికి వెళ్ళాడు. ఈ ఎసరు మరిగేలోపు ఆ రాగి గిన్నెలో ఎసరు పెట్టుకుని, తనకి ఎసరు పెడుతున్నారు దేవుడని తెలియదులేండి, అందుకని పెసరు కూడా ఆలస్యం చేయకుండా హాయిగా స్నానం చేశాడు. ఈ స్నానం చేసి ఒడ్డుకొచ్చే సమయానికి ఎసరు మరిగింది. అందులో 4 గుప్పిళ్ళు బియ్యం, కాస్త కందిపప్పు, కాస్త పెసరపప్పు, కాస్త ధాన్యాలు అన్నీ కలిపి వేసి పారేశాడు. కిచిడి, అది బజ్రీ కిచిడి, దాన్ని ఏదో అంటారే దిక్మాల ఫ్రైడ్ రైస్ అన్న, పైగా మండిపోతుంది ఫ్రైడ్ రైస్ పేరు చెప్తే. హాయిగా సుఖంగా ఏకాదశి ఉపవాసం చేసిన మనాడు ఫ్రైడ్ రైస్ ఏంటండి, పులిహార చేసుకు తినాలి.
దద్యోధనం చేసుకు తినాలి. అందులో ఉన్న మజా తెలియక ఈ పిచ్చాళ్ళు ఎంతసేపు కార్తీక మాసం వస్తే అక్కడికి వెళ్ళి ఈ సీసాలు ఫ్రైడ్ రైసు, పైగా దానికి కార్తీక వనభోజనం అంట. అది వనభోజనం కాదు, ఇంకనకూడదు, కానీ ఆ వా బదులు దీ పెట్టుకోండి అంతే. అలాంటి భోజనాలు చేయకూడదు. వనభోజనం పావన భోజనం అవ్వాలి. అందుకని నేను పాప అన్నీ కలిపి అందులో వేసుకుని ఓ మిరపకాయ అంత చింతపండు కూడా వేసుకున్నాడండి. ఉడికాక ఉప్పు వేసుకుందాం అనుకున్నట్ట. ఎందుకంటే ముందు ఉప్పు వేస్తే అన్నం ఉడకదండోయ్. పప్పు ఎందుకు ఉడకదో తెలుసా? ముందే ఉప్పేస్తారు కనుక. బాగా ఉడికాక ఉప్పేస్తే అప్పుడు అందులో కలుస్తుంది. వంట చేయడం కూడా నేర్పనా నేను మీకు. శుభ్రంగా అన్నీ అవుతున్నాయి. ఈలోపు ఏం చేశాడు, కాసిన నీళ్ళు అలా అర్ఘ్యం ఇచ్చుకుని ఇలా జపం మొదలెట్టాడు. అక్కడ ఈ ద్వాదశి గడియలో భోజనం చేయడానికి ఈయన అన్ని ఏర్పాట్లు ముందే చేసుకున్నాడు అనుకున్నాను కదా. ఈ అత్యవసరేమో ఉడిగిపోతుంది. అప్పుడు తినడానికి మంచి ఆకు కూడా తెచ్చుకున్నట్ట. బాదం ఆకులు, అవేవో మోదుగాకులు తెచ్చుకుని ఈ ఆకులకి పుల్లలు గుచ్చి, పుల్లలు పెట్టడం బాగా వచ్చిందిలేండి, అందుకని పుల్లలు పెట్టి విస్తరాకు తయారు చేసుకుని కడుక్కుని పక్కన పెట్టాడు. జపం అయ్యాక ఈ ఉడికిన అన్నాన్ని అందులో వేసి భగవంతునికి నివేదన చేసి తిందాం అనుకున్నట్ట. పక్కనే విస్తరి, పక్కనే ఆ కొంపటి, దాంట్లో ఉడుకుతున్న అన్నం. ఈ జపం మొదలెట్టాడు. హఠాత్తుగా ఒళ్ళంతా భగ్గున మంట మొదలయ్యింది. భయంకరమైన జ్వరం వచ్చి పడిపోయింది. మామూలు జ్వరం కాదు, 108 డిగ్రీలు దాటిపోయింది. ఇంకా చూడండి, గిజగిజలాడిపోయాట్టేను. జ్వయోయం దారుణ ప్రాప్త, అయం జ్వర దారుణ ప్రాప్త. భయంకరమైన జ్వరం వచ్చింది. ఈ జ్వరం ఇంకా తగ్గదు, పెద్ద జ్వరమే అనుకున్నట్ట. ప్రాప్త కాలజ్ఞశ్చాతి దారుణత. ఆయన కాలము నెరిగినవాడు, అనగా ఇక నాకు చావు దగ్గరకు వచ్చిందని అర్థమైందట. ఇదే కర్మ అంటే. ఉపవాసం ఉన్నాడా, అన్నం తిందామని వండుకున్నాడా, పలుకు లేకుండా కూడా చూసుకున్నట్టు, పైగా ఆకు కూడా పెట్టుకున్నట్ట. వడ్డెత్తుకు తినేలోపు జ్వరం వచ్చి అలా ఒరిగిపోయాడు. ఆకు మీద పడిపోయాడు. ఆకులో అన్నం కాదు, ఈయనే పడిపోయాడు. చెయ్యి కదలలేదు, పెరాలసిస్ వచ్చినట్టు అయిపోయింది. భగ 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 మంట. అప్పుడు వచ్చింది ఆయనకి బాధ. ఎంత దరిద్రపు జీవితం వచ్చిందిరా నాకు. పెళ్ళానికి దూరం అయిపోయాను, కనీసం మావిడి లేదు చూడడానికి. పిల్లలు ఏమైపోయారో. పోనీ ఇక్కడ ఎక్కడన్నా జనం ఉన్న చోట స్నానం చేసి ఉంటే వాళ్ళు ఎవరైనా వచ్చి నాకు మందన్న వేసేవారు. చచ్చినా బతికినా కనీసం వాళ్ళు పట్టించుకుంటారు. కానీ ఎవరూ లేరు ఇక్కడ. ఏకాంతం ఏకాంతం అని ఇక్కడ అంతం అయిపోతున్నాను నేను ఒక్కడిని. ఇదనమాట ఏక అంతం అంటే అనుకున్నాడు పాపం. కొన్ని కర్మలు ఉంటాయి కదా. అందుకని ఏమనుకున్నాడు, పోనీ చచ్చిపోయేటప్పుడు కూడా నేను ఎంత కష్టపడి డబ్బు సంపాదించాను, కోట్లు సంపాదించాను, బిల్డింగులు కట్టాను, తోటలు సంపాదించాను, కోకటపల్లి నాదే, తణుకు నాదే, పుణుకు నాదే, ఇప్పుడు వణుకు నాదే. ఇప్పుడు ఇవన్నీ ఏమైపోతాయో, మా ఆవిడకి నోట్లో నాలుగుందో లేదో, ఈ ఆస్తులు నిర్వహిస్తుందో లేదో. చచ్చిపోయే ముందు కొందరికి ఇలాంటివి వస్తాయండో. అందుకే బతికొండగా రాసేయండి రా బాబు అంటే వినరు. అప్పుడు సరిగ్గా రాయరు. చచ్చిపోయేటప్పుడు వీలునామా రాయలేదే అని బాధపడతారు. బతికొండగా రాస్తే భయం. ఎక్కడ మా అక్క పట్టుకుపోతుందో, మా అన్నయ్య పట్టుకుపోతాడో, మా ఆవిడ పట్టుకుపోతుందో, మా పిల్లలు పట్టుకుపోతుందో అని పిసిరి కొట్టుదనంతో ఎవరికి ఇవ్వకుండా పోతారు. చివరికి ఆస్తి ఎవరికి వెళ్ళిపోతుందో తెలియదు. ఎంత దరిద్రం ఈ ఆస్తి పిచ్చ అంటే. బతికొండగా ఇస్తే ఏమైపోతుంది మహా అయితే? నువ్వు బతకడానికి కాస్త తట్టే పెట్టుకో, ఎంత తింటావు నువ్వు? అయినా ఇవ్వలేను చూస్తూ అన్నీ పోగేసుకున్నాడు. ఇప్పుడు బెంగ పెట్టుకున్నాడు. అయ్యయ్యో, ఇప్పుడు నేను ఇక్కడ చచ్చిపోతున్నానే, ఈ మృత్యువు నాకు వస్తుంది. క్వ క్షేత్రం, క్వ కళత్రం, క్వ పుత్రాహ, క్వ చతద్వసు, క్వ తద్విచిత్రం వైహర్మ్యం, క్వసా పుస్తక సంభృతి. ఇదేం చిత్తారణం అవ్వండి బాబాడు. మా ఆవిడికి నా పొలాలు వెడతాయో లేదో. క్షేత్రం అంటే పొలం అన్నమాట. నా పొలం మా ఆవిడ చూసుకుంటుందో లేదో. మా ఆవిడ బతికుంటే చూసుకుంటుంది. ఇప్పుడు ఈ పొలం మా పిల్లలకు పెడుతుందా, ఎవడన్నా ఆక్రమిస్తాడా? మా ఆవిడ ఇప్పుడు నేనే లేకపోతే ఏమైపోతుందో. నా పింఛన్ ఆవిడికి రాశానా లేదా? నా కొడుకులు ఏమైపోతారు? వాళ్ళు నోట్లో వేరెడితే కొరకలేరు. వాళ్ళకి అద్దెలు వసూలు చేసుకోవడం వచ్చో రాదో. ఇంకా నా వస్తువులు ఏమైపోతాయి? ఇంకా బంగారం, ఈయన బాగా డబ్బు సంపాదించిన దాంట్లో బంగారం బాగా ఉందండి. ఈ బంగారం ఏమైపోతుందో, బంగారం లాంటి బంగారం ఏమైపోతుందో. ఇంకా నా బిల్డింగ్ ఎంత కష్టపడి కట్టించానో, దగ్గరుండి నా మాయిదారు గొడవ, ఓ నీళ్లతో తడిపి మేస్త్రీల్ని గొడవ చేసి కట్టించుకున్న బిల్డింగ్
అటాచ్డ్ బాత్రూములు ఇవి ఏమైపోతాయో. వీడి బ్యాత్ అయిపోయింది ఇక్కడ. అక్కడ బాత్రూమ్ ఏమవుతుందో. పాపం కొంచెం చదువుకున్నవాడు కదా, ఈ కొసమెరుపు నచ్చింది నాకు. బిల్డింగ్ పోతే పోయింది. పుస్తక సంభృతి, నేను కష్టపడి పుస్తకాలు సంపాదించాను. భారతం, భాగవతం, కావ్యాలు అవన్నీ బీరువాలో పెట్టి ఎవడొచ్చినా ఇవ్వలేదు. నా దగ్గర ఈ పుస్తకం ఉంది, ఈ పుస్తకం ఉందని చెప్పా. ఈ బుక్స్ ఏమైపోతాయో, అవి ఎవరు పట్టుకెడతారో, మా ఇంట్లో వాళ్ళకి తిరిగి తగలెడతారేమో. ఇంక నేను చచ్చిపోతానని నాకు అర్థమైపోయింది, ఇంక నేను బతకను అని కొంతసేపు చాలా బాధపడిపోయాడండి. కానీ మాయాపురంలో హరిద్వారంలో చచ్చిపోతున్నాడు కనుక అంతలోనే జ్ఞానోదయం అయ్యింది. చిచ్చిచ్చిచి ఈ చావు ఎలాగో తప్పదు. ఇక్కడ చచ్చేటప్పుడు మళ్ళీ ఆ పెళ్ళాన్ని, గొళ్ళాన్ని, కళ్యాన్ని, పిల్లల్ని, సంపాదనని, పొలాల్ని, ఈ బంగారాన్ని ఇవన్నీ తలుచుకుంటున్నానేంట్రా. చిచ్చిచ్చి చింతయామి హృషీకేశం శివదం శివమేవచ. ఇప్పుడు పొరపాటును కూడా వాళ్ళని తలుచుకోకూడదు. ముందు విష్ణువుని, తర్వాత శివుణ్ణి. శివ కేశవ, కేశవ శివ అని వాళ్ళని తలుచుకుంటాను. నేను మోక్షం కోసమే కదా తీర్థయాత్రలకు బయలుదేరాను. ఇక్కడ ఎలాగో చావు తప్పదు. చచ్చేటప్పుడు శివకేశవుల్ని తలుచుకుని చచ్చిపోతే ఎంత లాభం. యుద్ధంలో చచ్చిపోయిన వీరుడు, తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ చచ్చిపోయిన జీవుడు, వీళ్ళు నరకానికి మాత్రం వెళ్ళరు. అయితే ఉత్తమ గతులు కడతారు, ఇంకా ఉత్తమ గతులు కడతారు, అథవా కనీసం స్వర్గానికి కడతారు. యుద్ధంలో చచ్చిపోయిన వీరుడు వీరస్వర్గానికి కడతాడు. క్షేత్రంలో చచ్చిపోయిన వాడు ఎంత పాపాత్ముడైనా నరకమునకు పోడు, కనీసం స్వర్గానికి కడతాడు. ఇలా అనుకున్నట్ట. అనుకుని ఇంకా కళ్ళు పోయాయి, చెవులు వినపట్టం లేదు, శరీరం కదలడం లేదు, ఊపిరి మాత్రం మిగిలింది. ఎన్ని రోజులు ఉన్నాడో తెలుసా? మీరు చెబితే ఆశ్చర్యపోతారు. సప్తసు అన్నాడండి. 7 ఏళ్ళు 49 దినములు ఉన్నట్ట. దినాని సప్త సప్తేతి స్థిత్వా. ఇంతకంటే దారుణం ఏముందండి. 49 రోజులు కోమాలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆయనకి ఏమీ తెలియదు, బయట ప్రపంచం తెలియదు, చెమలు కుట్టినా తెలియదు, ఆలోచన ఉంది, మాట్లాడలేడు. అంటూ దగ్గుకుంటూ గురగుర వస్తూ ఉండగా నోట్లోంచి దారుణమైన వేదన అనుభవించాడు 49 రోజులు. ఎందుకు వేదన వచ్చిందో తెలుసా? ఈయన బతికున్న రోజుల్లో, ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో పిచ్చి సంపాదన సంపాదించాడు, ఒక్క మంచి పని చేయలేదు. కానీ చివరి రోజుల్లో పశ్చాత్తాపం వచ్చింది. పశ్చాత్తాపంతో తీర్థయాత్రలకు వచ్చాడు. తీర్థయాత్రలకు వచ్చిన తర్వాత తిరిగాడు. కాశీలో చచ్చిపోతే ముక్తి వచ్చేది, కానీ కర్మయోగం ఇక్కడికి లాక్కొచ్చింది. కానీ వచ్చింది ఎక్కడ? సప్తమోక్షపురాల్లో ఒకటైన హరిద్వారంలో చచ్చిపోతున్నాడు. అది కూడా ఏకాదశి ఉపవాసం అయ్యాక సరిగ్గా ద్వాదశి నాడు. పోనీ ఇక్కడికి వచ్చినప్పుడైనా కుటుంబాన్ని తలుచుకోకుండా వెంటనే శివకేశవులు తలుచుకుంటే ఈ మరణయాతన వచ్చేది కాదు. ఒక్క క్షణకాలమైనా కొంపగోడు ఈ ఆస్తుల మీదకి దృష్టికి వెళ్ళడం వల్ల ఈ పాపం ఎక్కడ అనుభవిస్తే వాడు ముక్తి కడతాడు. అందుకని భగవంతుడు పాపాన్ని ఈ యాతన రూపంలో తొలగించాడు ఆయనకి. లేకపోతే ఇన్ని రోజులు బాధపడేవాడు కాదండోయ్. భగవంతుడు యాతన ఎందుకు ఇస్తాడు అంటే ఆ పాపం ఏదో ఇక్కడే అనుభవిస్తే ఇంకా చచ్చాక నరకానికి వెళ్ళక్కర్లేదు, లేకపోతే అక్కడ అనుభవించాలి, మళ్ళీ జన్మెత్తాలి. ఆ జన్మ మళ్ళీ అనుచిత జన్మ ఎత్తకూడదు. అందుకని మనం బాధపడక్కర్లా. ఆ యాతన ఏదో 49 రోజులు పడ్డాడు ఇక్కడే, ఇంక తర్వాత వాడికి శుభం అవుతుంది. అందుకని ఆయన కాసేపు శివ కేశవ అనుకుంటూ దినాని సప్త సప్తేతి స్థిత్వా పంచత్వమాగత. 7 ఏళ్ళు 49 రోజులు అలా ఉండి ఉండి లోపలే శివకేశవుని తలుచుకుని ఢామ్ అని చచ్చిపోయాడు. ఈ చచ్చిపోయే ముందు ఆయన శరీరానికి కలిగిన పీడ ఎంతో తెలుసా? ఈ 49 రోజులు ఆ పీడ జీవితంలో ఎవరికి రాకూడదు. బాబోయ్, తస్య పీడ అసి అతిదారుణ కోటి వృశ్చిక దష్టస్య యావస్థాతామవాపసః అన్నారు. అతడు కోటి తేళ్ళు కుడుతూ ఉంటే తోకలతోటి నోటితోటి కరిచేస్తూ ఉంటే ఎంత బాధ ఉంటుందో అటువంటి పీడ, అటువంటి బాధ, దారుణమైన బాధ 49 రోజులు అనుభవించాట. బా, తలుచుకుంటేనే భయం ఎట్లా మీకు? అంత దారుణమైన బాధ, ఒళ్ళంతా సూదులు గుచ్చేసినట్టుగా, తేళ్లు కుట్టినట్టుగా పొంది 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 బాధ
49వ రోజున చచ్చిపోయాడు. ఆ చచ్చిపోవడం మాత్రం చివరి క్షణంలో ఇంకా నేను చావనేమో అనుకుంటూ ఉంటే టుప్పున ప్రాణం పోయిందిట. మహానుభావుడు చెప్పారుగా శ్రీనాథుడు, తట్టుకున్న శివశర్మ కాల ధర్మమునుంది అని అన్నాడు. ఈ విధంగా పీడ పొంది పోయేటప్పుడు మాత్రం ప్రాణం ఎక్కువ బాధ పెట్టకుండా బయటికి పోయిందిట. తట్టుకున్న శివశర్మ కాలధర్మమునుంది అని అన్నాడు, పోయాడు. ఇలా చావగానే టక్కన అక్కడికి ఒక దివ్య విమానం వచ్చింది. ఆ విమానం మీద ఒక జెండా ఉంది. ఆ జెండా మీద గరుత్మంతుని గుర్తున్నది. అంటే అది వైకుంఠం నుంచి వచ్చిన విమానము, రథం. అందుకే గరుడకేతనం ఉన్నది. అపూర్వమైన బంగారపు విమానం. ఆ విమానంలో ఇద్దరు మహానుభావులు ఉన్నారు. వాళ్ళు శంఖచక్ర గదాపద్మములు ధరించారు, 4 చేతులతో ఉన్నారు, మెడలో తులసీమాలలు వేసుకొని ఉన్నారు, పరమ సౌందర్యంతో ఉన్నారు, తెల్లతామర పువ్వుల వంటి కళ్ళతో ఉన్నారు. వారి చేతుల్లో శంఖచక్ర ముద్రలు ఉన్నాయి, అరికాళ్లల్లో పద్మం, అంకుశం, యవ, కులిశం వంటి అపూర్వ చిహ్నాలు ఉన్నాయి. ఆ మహానుభావులు వస్తూ ఉంటే అపూర్వమైన సువాసన వస్తున్నది. ఆ సువాసన ఏమిటో కూడా ఎవరూ వర్ణించలేం. విమానం అక్కడ ఆకాశంలో ఆపి ఇతని ప్రాణం బయటికి తీసి అందమైన ఒక శరీరం విమానంలో పట్టుకొచ్చేట్లండి. ఆ శరీరం అచ్చం విష్ణు శరీరం వంటి శరీరం. అందులో వీడి ప్రాణాన్ని నిలబెట్టారు. వెంటనే ఈయన ఏం చేశాడు, మహానుభావులారా మీరెవరు? నేను పురాణములలో పుణ్యశీలుడు సుశీలుడు అనే 2 మహానుభావులు వైకుంఠానికి పుణ్యాత్ముల్ని తీసుకెళ్ళడానికి వస్తారని విన్నాను, వాళ్ళు మీరేనా అన్నాడండోయ్. అసలు అండమే పుణ్యశీల సుశీలురు అని విన్నాను, మీరేనా అని అడిగేశాడు ఆయన. పుణ్యశీల సుశీలాఖ్యౌ యువాం భవితుమర్హత, సందేహం లేదు, మీ ఇద్దరూ పుణ్యశీల సుశీలురే, మీ రూపం చూస్తే అనిపిస్తోంది మీకే ఆ అర్హత ఉన్నది అనగానే, నువ్వు నిజమే చెప్పావు నాయన, నేను పుణ్యశీలుణ్ణి, ఇతడు సుశీలుడు అని అందులో ఒక ఆయన చెప్పాడు. నువ్వు చివరి క్షణాల్లో బుద్ధి తెచ్చుకున్నావు, కొంపగోడు వదిలేవు, తీర్థయాత్రలు చేశావు. అందున పరమ పవిత్రమైన హరిద్వారంలో గంగా తీరంలో ఏకాదశి అయిన ద్వాదశి నాడు ఘడియలలో మరణించావు. ఏది ఉపవాస దీక్షతో. చచ్చిపోయే ముందు కొంచెం పెళ్ళాం బిడ్డలు మొదలైన వాళ్ళు గుర్తుకొచ్చినా పశ్చాత్తాపంతో వాళ్ళని విడిచిపెట్టి శివకేశవ నామస్మరణం చేశావు. ఆ పుణ్యం వల్ల నిన్ను వైకుంఠానికి తీసుకెళ్ళడానికి వచ్చాము. సప్తమోక్షపురాలలో ఎక్కడ మరణించినా చివరి క్షణంలో భగవన్నామం చేసిన వాడికి అయితే శివలోకం లేక వైకుంఠ లోకం, ఏదో ఒక లోకం ఖాయం అన్నారు. ఈయన ఆనందపడ్డాడండి. అమ్మాయి పోతే పోయింది. 49 days అక్కడ ఇబ్బంది పడినా ఆ డర్టీనెస్ వదిలి కనీసం ఈరోజైనా నేను వైకుంఠానికి పెడుతున్నాను అనుకున్నాడు. వాళ్ళకి నమస్కరించాడు. విమానం వచ్చిందని తుట్టుక్కున ఎక్కేయలేదు, చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరించి విమానం ఎక్కాడు. ఆయన అదృష్టవంతుడే. ఆ అదృష్టంలో కొంచెం లోపం ఏమిటో తర్వాత చెప్పుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు విమానం బయలుదేరింది. వాళ్ళు అన్నారు, నువ్వు మోక్షానికి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది నాయన. కారణం భూలోకంలో నీకు కొన్ని భవబంధాలు ఎక్కువగా ఉండేవి. కొందరైతే మరీ పుణ్యం చేసేస్తే అలా శరీరం విడిచిపెట్టి పెట్టగానే టక్కున వెళ్ళిపోతారట వైకుంఠానికి. అంటే స్పీడ్గా పెడతారు, బైపాస్ 6 lanes 7 lanes వెళ్ళిపోతారు. కానీ కొంతమంది ఏం చేస్తారు, పుణ్యం చేసిన భూలోకంలో కొన్ని లోపాలతో చచ్చిపోతారు. అటువంటి వాళ్ళకి లూప్ లైన్స్ ఉంటాయి, ట్రాఫిక్ జాములు, రోడ్లు డామని కొట్టుకోవడాలు ఉంటాయి, కొంచెం లేటుగా వెళతారు. నీకు సంవత్సర కాలం భూలోకమానం ప్రకారంగా ప్రయాణానికి పడుతుంది. అంత ప్రయాణం అయితే కానీ వైకుంఠానికి వెళ్ళవు అనగానే, అమ్మ అంతకాలం ఎందుకండి అన్నట్ట. ఎందుకని అంటే మరి పద్మాకర్ గారు సప్తాహాలు చేస్తున్నప్పుడు అందులో పాల్గొకుండా ఇంట్లో కూర్చుని పలావు తిన్నావు, అది కారణం. ఇప్పుడు మీకు అర్థమైందా? అందుకని ఇన్ని సప్తాహాలు చేయాలి. ఇలా సప్తాహాలు భాగవతం చేస్తే అప్పుడు మనం కూడా చివరి క్షణాల్లో భగవంతుడిని తలుచుకుంటాం. అంతేగాని మళ్ళీ నా అపార్ట్మెంట్ ఏమయ్యింది, మా ఆవిడ ఏమవుతుందో, నా పింఛన్ ఏమవుతుందో, నా కొంప ఏమవుతుందో అనుకుంటే మళ్ళీ 49 రోజులు పీడ తప్పదు. అప్పుడు మాత్రం తలుచుకోకూడదు వాటిని. అప్పుడు హాయిగా భాగవతాన్ని తలుచుకోవాలి. ఈ తలుచుకోవటంలో పారాయణ చేయటంలో ఉన్న లోపాలు లేకపోతే అప్పుడు డైరెక్ట్గా వెంటనే వెళ్ళిపోతాంట. భూలోక కాలమానం ప్రకారం మాసంలో పెడతాం వైకుంఠానికి. అదే కొంచెం భవబంధాలు ఉంటే ఏడాది పడుతుంది. ఎన్ని పారాయణలు చేసినా నా మొహం దీనివల్ల నాకేం వస్తుందిలే అనుకున్నామా, పునర్మూషికో భవ, కేవలం స్వర్గం వరకు వెళ్ళి అక్కడ రంభతోటి
ఓహో రంభ, ఓహో ఓర్వశి అని 10 ఏళ్ళు కాలక్షేపం చేసి మళ్ళీ ఆ ఓర్వశిని వదిలి మూసీ దగ్గర పడిపోతాం. మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. అయ్యి బాబోయ్ సంవత్సరమా అన్నాడు ఈయన. కంగారు పడకు, కాలక్షేపం కోసం నిన్ను అనేక లోకాల నుంచి తీసుకెడతాం, దారిలో ఎన్నో లోకాలు చూపిస్తాం, నువ్వు భూలోకంలో తీర్థయాత్రలు తిరిగినట్టుగా అన్నారు. విమానం కొంత దూరం వెళ్ళింది. అక్కడ ఎముకలు గూడులు, విఠలాచార్య సినిమాలు సరే ఎముకలు ఊహు అని తిరుగుతాయి, అలాంటి ఎముకలు గూడులు పిశాచాలు కనబడ్డాయిట. వీళ్ళెవరండి ఇంత భయంకరంగా ఉన్నారు అన్నాడు ఆయన. ఇది పిశాచలోకం, వీళ్ళంతా పిశాచాలు. అయినా ఇక్కడ సుఖం పొందుతున్నారు. కారణం చచ్చిపోయే ముందు ఒక్క శివక్షేత్రానికి వెళ్ళారట. చివరి క్షణంలో కొంచెం శివభక్తితో ఉండడం వల్ల నరకానికి వెళ్లకుండా పిశాచలోకానికి వెళ్ళారు. శివుడు అంత కరుణాత్ముడు, పాపాత్ముల్ని కూడా ఒక్కసారి శివశివ అన్నందుకు పిశాచాలను చేసి ఇక్కడ అట్టే పెట్టి కొంత సుఖం ఇస్తున్నాడు. అనగానే వాటికో దండం పెట్టాట. బాబోయ్ ఈ లోకం నాకు వద్దనుకున్నాడు. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. ఓ చోట కొంతమంది వీణ వాయించుకుంటూ టింగ్ టింగ్ అని పాటలు పాడుతున్నారట. రకరకాల పాటలు పాడుతున్నారన్నమాట. మధురంగా గానం చేస్తున్న ఈ పుణ్యాత్ములు ఎవరు అనగా వీళ్ళు గంధర్వులు. ఈ లోకం గంధర్వలోకం. భూలోకంలో ఉన్నప్పుడు శివుడి మీద విష్ణువు మీద మంచి మధురమైన పాటలు పాడిన పుణ్యాత్ములంతా ఈ గంధర్వలోకానికి వస్తారు. శివుడికి గంధం ఇచ్చిన వాళ్ళు ఈ లోకానికి వస్తారు. శివుడికి బిల్వపత్రాలతో పూజ చేసిన వాళ్ళు ఈ లోకానికి వస్తారు. అనగా ఆ గంధర్వుల్ని చూసుకుంటూ ఇంకొంచెం ముందుకెళ్ళాట. ఇప్పుడు ఇంకో లోకం కనపడింది. ప్రస్తుతానికి ఈ లోక ప్రయాణం ఆపుదాం. ఇక్కడ ప్రస్తుతం స్టేషన్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టేషన్ గంధర్వలోకం తర్వాత విద్యాధరలోకం స్టేషన్. ఈ స్టేషన్లో నీళ్లు పడతారు ఆ ట్రైన్లో కొంచెం, అందుకని ఇక్కడికి ఆపుదాం. యాక్చువల్గా ఇవాళ యమధర్మరాజు రచించిన స్తోత్రం వస్తుంది అనుకున్నాం కానీ రాలేదు. మీ అందరికీ కాగితాలు ఇచ్చారా? ఈ కాగితాలు పుచ్చుకుని రేపు స్టార్టింగ్లో రండి. ఎందుకో తెలుసా? ఈ విద్యాధరలోకం అయిన వెంటనే యమలోకం వస్తుంది. అప్పుడు యముడి కథ వస్తుంది. ఈ నామములు నేను చెప్పిస్తాను మీ చేత. దాని మహాఫలితం ఏమిటో రేపు చూద్దురుగాక. సోమవారం శివుడికి ప్రీతి అనుకుంటాను, అందుకే ఈ అష్టోత్తర శతనామం రేపు చెప్పమన్నాడు ఈశ్వరుడు.